ఫస్ట్ ఉంటాయా? హాయ్ అండి, నేను పిలవాలండి గోవాకి వచ్చారని కల్పిస్తూ నైస్ గోవా సెల్ఫీ బాయ్. నేను కూడా ఉప్పల్, నా పేరేంటే ఉప్పల్, అంటే ఉప్పల్ నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను ఉప్పల్ వాళ్ళని పెట్టుకున్నాను. అంటే ఒక సెలబ్రిటీ ఒక యాంకర్ చేయకు మరి మళ్ళీ అని చెప్పి చాలా గేమ్స్ ఆడినా. ఇలాంటి అన్ని గేమ్లు ఆడా. అంటే కచ్చకాయలు, వంగుడు దునుకుడు అలాంటి ఆడినావా? నువ్వు ఎన్నో ఎన్నో దొరికినావు. తాటు బాగుంది అని చెయ్యి పట్టుకుని గుంజుతున్నావు. అక్కడ నీ ఫీలింగ్ ఏంటంటే తాటు బాగుంది అని కాదురా, చెయ్యి ముట్టాలి గింజాలని నీ కోరికలు ఉన్నాయి. దేనికోసం? నాది కేసు ఉంది కదా పిఎస్ లా. ఏం కేసు? ఏంది? ప్రజెంట్ ఇవ్వద్దని చెప్పేసి. నువ్వు ఆల్రెడీ అన్ని చేయించుకున్నావు. ఇవన్నీకేమో నువ్వు నాతో నువ్వు నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలని ఫోన్ చేయాలి, నీకు చెప్పు తీసుకుంటా పెట్టి. అవసరం లేదు, నువ్వు నాకు డబ్బులు కావాలి, నాకు 200 కొట్టు, 300 కొట్టు, 500 కొట్టు, 1000 రూపాయలు అంటే నీకు ఎప్పుడు ఇయ్యాలా? నేను చేసినప్పుడు నాడంటే నేనే యాంకరింగ్ దాంట్లో. ఓరోరి యోగి నన్ను కోరికేరో, ఓరోరి యోగి నన్ను నల్లు పేరో, మేరే దిల్ రే మేరే జాన్. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. మన స్టూడియోలో అయితే చాలా రోజుల క్రితం అయితే ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ఇంకా ఆ ఫేమస్ని రన్నింగ్ చేస్తున్నాడు. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్న మన ఉప్పల్ బాలు అనేది మనం ఈరోజు అయితే ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ కాకుండా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, ప్లస్ ఆయనతో కొద్దిగా గేమ్స్ ఆడి మన ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేద్దాం. సో వెల్కమ్ ఆర్ తెలుగు. హాయ్, నమస్తే. హాయ్ ఉప్పల్ బాలు గారు. హాయ్, హౌ ఆర్ యు? మీకు ఉప్పల్ బాలు అని పేరు ఎందుకు వచ్చింది? పంచగుట్ట పాలన ఏం పెట్టుకోదా? ఒక నిమిషం, నేను వస్తుంది దారిలోకి. చెప్పండి, మీ ప్రాబ్లమ్ ఇస్తా. కాదు, ఉప్పల్ బాలు ఎందుకు నచ్చింది మీకు? నువ్వు బ్లాక్ షర్ట్ ఎందుకు వేసుకున్నావురా? ఇట్లా చాలా షర్ట్లు ఉన్నాయి, అవి వేసుకొని బొరగొట్టి తీసుకున్నా కదా. నాకు కూడా నా పేరు ఉప్పల్ బాలు అని పెట్టుకోవాలి. అంటే హైత్నగర్ బాలు, అంబర్పేట్ బాలు ఇవన్నీ అయిపోయి ఉప్పల్ బాలుకి వచ్చినా? లేదు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాది ఉప్పల్ బాలు. ఎందుకు ఉప్పల్కే వచ్చేసినాడు డైరెక్ట్? ఒరే దిక్కుమాల్లోడా, చార్మినార్ కి ఒక పేరు ఉంది. చార్మినార్ ఎందుకు పెట్టారు పేరు? ముస్లిమ్స్ పెట్టి ఆ కాలం. గోల్కొండ ఎందుకు పెట్టారు? నీ పేరు ఉప్పల్ బాలు ఉంది, వేరే వాళ్ళు గోల్కొండ ఎందుకు పెట్టారు అది చెప్పు రీజన్. ఫస్ట్ అడిగిన దానికి గోల్కొండ గోల్కొండ కదా, గోల్కొండ. నేను కూడా ఉప్పల్, నా పేరేంటే ఉప్పల్, అంటే ఉప్పల్ నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను ఉప్పల్ వాళ్ళని పెట్టుకున్నాను. అంటే నువ్వు చేసుకున్నావా వాళ్ళు చేసిరా? నేను పెట్టుకున్నాను. నీ ఇష్టం అది. నా పేరు నేను పెట్టుకుంటే నా ఇష్టం ఉంటే నీ ఇష్టం ఎందుకు ఉంటుంది? నీ పేరులో ఉప్పలు కలిపినావు కదా, మరి అది కలుపుకుంటుంది నా ఇష్టము. ఏమైనా కలుపుకుంటావు, రేపు ఏమైనా చల్లుకుంటావు, ఏమైనా వేసుకుంటే చల్లు కూడా చేసుకుంటాం. మీకేంద్ర బాధ నొప్పి అంతే. ఫిక్స్ అయిపోయినాం. అవును. మీరు ఇంత అందంగా కనబడతారు, దానికి సీక్రెట్ ఏంటి? ఎంత ఖర్చు అవుతుంది లోపల? ఎంత కేజీ ఉంటుంది పైన? నేను మేకప్లు గీకప్లు ఏంటో మా ఇంట్లో టాకింగ్ జస్ట్ ఫేర్ అండ్ లెవెల్ జస్ట్ పోరడా. దాన్ని ఏమంటారు? అంతే. కెమెరాకు ఇప్పుడు ఆర్టిస్టులు పెద్ద మూవీ చేస్తే మేకప్ అయ్యింది, షూటింగ్ చేయని. నువ్వే ఇప్పుడు మేకప్ అయినా అని చెప్పింది. మేకప్ అంటే లప్పలప్పుడైనా ఓన్లీ నేను దేవుడు ఇచ్చిన నాకు మేకప్ ఇంతున్న జుట్టు జుట్టే అంటారు. అవును, నా జుట్టుకుని మీకు ఎందుకు, మీకు ఏం కావాలి చెప్పండి. నా ఇష్టం. అవును, ఇప్పుడు నేను ఒక స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నా కొత్తగా. ఏం స్టైల్? అదే ఉప్పల్ బాల్ స్టైల్. పంచగుట్ట స్టైల్ లేదా? పంచగుట్ట నువ్వు పెట్టుకో, పేరు బాగుంటుంది. నేను అలాంటి పేర్లు పెట్టుకోను. చిన్నప్పుడు ఏం గేమ్స్ ఆడచ్చు? చేయకు, నాకు అసలు నచ్చదు. అంటే ఒక సెలబ్రిటీ ఒక యాంకర్. నువ్వు ఏమైనా చేయొచ్చు, అవతల ఇట్లా నేనేం చేయలేదే, మీరు ఏం చేయలేదు కదా. మమ్మల్ని అంటే నువ్వు వేరే వాళ్ళని ఇప్పుడు నా మీద ఇట్లా చేసావు, అదే నీ మీద ఇట్లా చేసి నువ్వుకుంటావా? ఇది ఇంటర్వ్యూ కదా, ఏమైతుంది చేస్తే? టచ్ చేస్తే కరెంట్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ తయారైపోతుంది. అప్పుడు మా బిల్డింగ్కే వాడుతున్నా కరెంట్ ని మేము. అవులే, కరెంట్ చాలా ఉంది, మీలో కూడా కరెంట్ ఉందిలే. పనికి మళ్ళీ కరెంట్ ఎంత ఉంది లేదు కానీ
సరే ఇప్పుడు గేమ్స్ ఆడేదా చిన్నప్పుడు? చేయకు మరి మళ్ళీ అని చెప్పి గేమ్స్ ఆడేదా? చాలా గేమ్స్ ఆడినా. ఏం గేమ్స్ ఆడినా? ఎలాంటి అన్ని గేమ్లు ఆడా. అంటే కచ్చకాయలు, వంగుడు దునుకుడు అలాంటి ఆడినావా? నువ్వు ఎన్నో దుంకినావు. నీ గురించి అడుగుతున్నా. మీరు చిన్నప్పుడు ఆడలే. అంటే మీరు అంటే నువ్వే అన్నావు కదా గెస్ట్ నువ్వు అందుకే మిమ్మల్ని అడుగుతున్నావు. అన్ని దుంకినా అన్ని చేసిన. అన్ని దూకినావా? సరే ఇప్పుడు చిట్టీల గేమ్ ఆడదాం. చిట్టీల గేమ్ ఆడదాం. షూర్. చిట్టీలు వేయాలి, అందులో ఒకటి పిక్ చేసుకో. చిట్టీలు అందులో వచ్చింది నువ్వు చేయాలి. మరి మీరేం పిక్తారు? నేను చేస్తే నువ్వు చేసి నువ్వు చేసి చూస్తాను నీతో చేపిస్తాను. నేను ఒక్కరిని చేస్తే ఏమంటారు? మీరు నాతో పాటు మీరు ఇద్దరు కూడా ఆ చేయాలి. తర్వాత సంగతి ఓ స్లిప్ది ఊపు తాగు. నా తెల్ల ఉంటుంది. జుట్టు నీకు బాగా తెలుసు ఇప్పుడు. నా బాడీ అంతా తెల్లనే ఉంటుంది. అది కనబడుతుందిలే కానీ షార్ట్ వేసి ముందే షార్ట్ వేసినావు కదా. ఉన్నదే కర్రే ఉండదు. నీకు కళ్ళ షర్ట్ అవసరమా? ఉన్నదే కర్రే ఉండదు. మళ్ళా మీ ఒంటి ఒక కర్ర షర్ట్లు. నేను కర్రగా అనిపిస్తున్నానా? ఎవరు? నీకు సైట్ ఏమైనా ఉందా? ఆయన అందగాడు హైదరాబాద్. నువ్వు వైట్ ఉన్నావా? నేను వైట్ ఉన్నట్టు జనాలు వస్తారా నాయన? అవునా? చెప్పుకోండి, సిగ్గుపోతుంది. నువ్వు వైట్ నేను అంటే అందంగా సూసైడ్ చేసుకుంటారు ఏకంగా మరి. ఈ వీడియో చూస్తే బయట చచ్చిపోతున్నారంట. కామెంట్లు నాకు వస్తున్నాయా నీకు వస్తున్నాయా? ఇదేంది ఇంత పొడవు ఉంది? నేను చెప్తే నీకు అర్థం కాకపోతే డాన్స్ చెయ్యి. అర్థమా? అంటే డాన్స్ అంటే అది కాదు. నువ్వు ఒకటి శారీ కట్టుకుని ఒక డాన్స్ చేసినావు కదా, రీల్ వైరల్ అయిపోయి. ఏది? తెలుసునా తెలుసునా? తెలుసునా? సినిమాలో ఒకటి ఉంటుంది సాంగ్. మరి పాడండి. మరి మీరు మేము పాడం పెడతాం. పెట్టండి మరి సాంగ్. చేసి ఈ కూర్చొని తింటాం రీల్ చేస్తావు అట్లనే ఏముంది, రొటీన్ అయిపోతుంది. డాన్స్ బాగానే చేస్తున్నావు. ఈ డాన్సెస్ తోనే బాగా ఫేమస్ అయినట్టున్నావు కదా. ఇలాంటివి చాలా చేస్తే ఫేమస్ అయినా. చేసి స్టక్ అయించిపోయినావా? స్టక్ అయినా నాకు ఇప్పుడు పవర్ ఎక్కువ ఉంది. నాది కూడా పవర్ నడుస్తుంది. మీలో కరెంట్ ఉందారా? ముట్టుకొని చూడు తెలుస్తుంది. శ్వాస పందించడం లేదు. ఇంకా అసలే అనిపిస్తలేదు మరి. నన్ను చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది, మీకే అనిపించట్లేదు. ఎవరికి అనిపిస్తుంది? నీలాంటి వాళ్ళకు. నాకే అనిపిస్తలేదంటావు, మళ్ళీ నాలాంటి వాళ్ళకి అంటావు. నీకు అనిపించదని నీకు ఉంటే కదా అనిపించని. ఏంది కరెంటు? కరెంటా? మరి కరెంట్ ఎన్ని కరెంట్లు చూసినావు, ఎన్ని కరెంట్లతో షాక్ అయితావని వీడియో వేసినావా? అంటే ఒక వీడియో వైరల్ అయింది ఫస్ట్ ఉంటాయి. హాయ్ అండి, నేను డుప్పల్ వాళ్ళండి. గోవాకి వచ్చారని కల్పించు. నైస్ గోవా సెల్ఫీ బాయ్. అంటే అప్పుడు టిక్ టాక్ ఉండే. అప్పుడు టిక్ టాక్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవాలా, లేకపోతే నువ్వే నార్మల్గా ఏదో ఒక వీడియో చేసి పెడదామని పెట్టినావు అట్లా? ఆ రోజు నేను మ్యాక్సిమల్గా గోవా వెళ్ళాను మా బావతో. వెళ్తే మార్నింగ్ ఏదో ఒక వీడియో పెట్టాలి. నా ఫ్యాన్స్ అందరూ వీడియో పెడతారు. ఫ్యాన్స్ ఉన్నారు నీకు? ఉన్నారు కొంచెము. ఎంతో అంతమంది చూడాలి కదా ఏదని చెప్పి నేను ఇట్లా గోవా బీచ్లో అడుచుకుంటూ లోపలికే వీడియో చేసి ఇలా డైరెక్ట్ నా ఓన్ డైలాగ్ పెట్టినా. అది బాగా వైరల్ అయ్యి ఫేమస్ అయినా. కాదు, నీ ఫోన్ ఎప్పుడు అందరినీ బ్లాక్ లిస్ట్లో పెడతావు కదా, అందులో పనికొచ్చే కాళ్ళు ఉంటే? అంటే టైం పాస్ చాలా మంది చేస్తారు. పనికొచ్చి కాల్స్ ఉంటే ఒకసారి చేస్తారు, రెండోసారి చేయకుంటే వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్లు. కంటిన్యూ ఫోన్ కొడితే ఒకసారి కాల్ చేస్తేనే బ్లాక్ చేసేస్తున్నావు కదా. చేస్తున్నట్టు కొద్దిగా అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే నీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఇటు ఉండొచ్చు. అందులో ఇప్పటి నుంచి ఫోన్ ఎత్తి మాట్లాడతా. నిజంగానా? ఈ టాటో ఏంది? టాటో కొత్తగా ఉంది. అది ఇంకా మాన్నట్టుంది. ఇంకా మాన్నట్టుంది. నువ్వు టాటు బాగుంది అని చెయ్యి పట్టుకుని గుంజుతున్నావు అక్కడ. నీ ఫీలింగ్ ఏంటంటే టాటు బాగుంది అని కాదురా, చెయ్యి ముట్టాలి గింజాలని నీ కోరికలు ఉన్నాయి కాబట్టి. అయితే టిష్యూలు తెచ్చుకొని టిష్యూలతో పట్టుకుంటాం. మరి
నువ్వేం చేస్తున్నావు టాటు అంటే నేను ఇట్లా చూపిస్తా కెమెరా వాడు చూస్తారు నువ్వు ఏకంగా ఏం చేస్తున్నావు ఆ చైన్ పట్టుకుని ఇలా టాటు చూడని చెప్పి ఇట్లా విసుకుతున్నావు నీకు అనిపించిందా మరి అనిపించడం కదరా పిసికిన మరి అనిపించినప్పుడు ఎందుకు ఎంతగానో ఫీలింగ్స్ చూసే వాళ్ళకి బాగుంటుంది నన్ను విసికితే అవునా అయితే చాలా వీడియోలో నువ్వు ఏం చేస్తున్నావు మరి పిసికించుకోను నేను చూస్తా నువ్వు అవతల నేనే విసుకుతా అంటే అవతల రోజులు నీకో రోజులా అవు మరి ఎందుకంటే ఉప్పల్ పాలు కాబట్టా ఎందుకంటే ఉప్పల్ పాలు కాబట్టా నేను గిల్లితే గిల్లించుకోవాలి పండుకోమంటే పండుకోవాలి సినిమా డైలాగులు వేస్తున్నావు మరి అంతేగాని దాని స్టోరీ అయితే చెప్తున్నాడు కాదురా మీకు ఎవరు యాంకరింగ్ జాబ్ ఇచ్చింది నీలాంటి వాళ్ళని చేయడానికి వచ్చినావు నువ్వు ఫేమస్ అయినాక మేము యాంకరింగ్ చేస్తే ఉందల్లా ఒక వీడియోతో ఫేమస్ అయిపోయినా మీరు అయితే అనుకుంటుర్రా కానీ మీరు ఎప్పుడు కాలేదు అవునా థ్యాంక్స్ అసలు దాని మీనింగ్ ఏంది నువ్వే చూపి మరి దాని అర్థమైంది దిస్ ఈజ్ ఇది జస్ట్ టాటు ఫస్ట్ అది ఓకే అది నాకు తెలిసి ఎప్పటికెళ్ళో చాలా ఇంటర్వ్యూలు చూస్తున్నా కానీ ఇది దిస్ ఈజ్ ఇది ఏంటంటే ఇది ఒక పిట్ కొద్దిసేపు ఇట్లా ఎటు కదలకుండా ఇది అది కొంచెం ఫోకస్ రెక్స్ అవుతుంది ఇది రెక్స్ రెక్సా దాని అర్థమైంది అర్థం అంటే ఈ పిట్ అనేది చెట్ల పొక్కలు ఉంటుంది కొట్టేసిన ఉంటాయి కదా ఎండిపోయిన క్రైట్స్ తెలుగులో ఏమంటారు మరి దాన్ని క్రైట్స్ అంటారు తెలుగులో క్రైట్స్ ఇంగ్లీష్లో క్రైట్స్ అని నీకు భాషలో తెలుగులో పిట్ట దీంట్లో క్రైట్స్ అంటారు ఇది ఎందుకు తెలుగులో అన్నింటినీ పిట్ట ఇది వేసుకుంటే ఒంటి మీద లక్ష్మి వస్తాయంట డబ్బులు ఎక్కువ వస్తాయంట మరి ఎప్పుడు వేపించుకున్నావు అది ఇది వేసుకున్నాక 50,000 వచ్చినాయి అది ఎప్పుడు వేపించుకున్నావు మీరు ఇప్పటికి కూడా ఎన్ని రోజులు వేసుకోండి అవుతుంది ఇది డబ్బులు వస్తాయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది వేపించుకొని 15 రోజులు అయింది 10 రోజులు అయిందా 10 రోజులు ఎంత సంపాదించినావు మరి 50,000 50,000 అంతకుముందు తక్కువ ఉండే తక్కువ ఉండేనా ఏం చేస్తారా ఖర్చులు ఉంటారా దున్నపోతు కాదు నీ మెయింటెనెన్స్ ఏమేం చేస్తావు నువ్వు మొత్తం పోతుంది అర్థమైతే కిలో మేకప్ మళ్ళీ వేసుకోని అంటది అది ఇంతకే అబ్బాయి అనాలా అమ్మాయి అనాలా అర్థమైతే ఒక్కొక్క లెక్క అంటారు నేను మరి వల్గర్గా అయితే మాట్లాడతాను నార్మల్గా మాట్లాడుతాను నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నా నాకు కూడా అర్థమవుతుంది నీకేమనిపిల్ల నన్ను అనిపిస్తే అలా ఏంటది నువ్వు చెప్పాలి కదా ఎట్లా అనాలని అంటే ఆడియన్స్ కూడా కాదు ఏంటది నువ్వు చేసే వీడియోలో ఒకటి ఉంది నువ్వు మాట్లాడేది ఒకటి ఉంది ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యి పిచ్చిలేస్తుంది ఒక్కొక్క కదా దిస్ ఈజ్ ఐఎమ్ మొగోడు మరి బాడీ లాంగ్వేజ్ ఎందుకు అట్లుంది ఎందుకు బాగాలేదా బాగాలేదు బాగుంది అనేది నీ ఇష్టం అది కానీ ఇప్పుడు నా బాడీ అనేది దేవుడిచ్చింది సరే అన్ని దేవుడిచ్చిందే కానీ కాబట్టి నేను అలా చేస్తాను అంటే ఎందుకు అవతల వాళ్ళకి నీకు ఆ డిఫరెన్స్ అంతలా చేస్తే బాగుండు కాదు డిఫరెన్స్ చేస్తున్నా అంటే డిఫరెంట్ ఉండాలని చేస్తున్నావు నీ ఫీలింగ్స్ ఏం లేవు అట్లా నిద్ర వస్తుందిరా మీరు అడుగుతున్నారు నిద్ర వస్తుందా ఇప్పటిదాకా గట్టి తిన్నావు కదా బాగా నిండి నిద్ర వస్తుంది బయటకు వస్తుంది ఆల్రెడీ ఎక్కువ తాగాల మళ్ళీ మనసు ఎక్కువైపోతుంది ఒరే మీరు ఇదే సఖి బాగుందని నా బొడ్డు మీద నా కడుపు మీద మీరు చేతులు వేస్తున్నారా ఎందుకంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ పిలిచి మీరు నువ్వు డైరెక్ట్ ఈయన ఎలా కలవాలి ఎలా ముట్టుకోవాలని చెప్పి ప్లాన్తో ఒక ఇంటర్వ్యూ పేరు చెప్పి నన్ను వాడుకున్నాను మీరు ఇక్కడిక్కడ టచ్ చేయొద్దు ఓ ఏం చేయకుండా అంటున్నావు ఏం చేస్తారని నా బాధ ఏం చేస్తారని బాధ ఏం చేస్తలేరని బాధ క్లారిటీ చెప్పు మీరు ఏం చేయట్లేదని నా బాధ సరే ఒక 2 నిమిషాలు తెలుగులో మాట్లాడు ఇంగ్లీష్ యూజ్ చేయాలి నీ గురించి తెలుగులో చెప్పు ఏమని చెప్పాలి నీ గురించి చెప్పు తెలుగు ఓన్లీ నో ఇంగ్లీష్ హాయ్ ఉప్పల్ బాలని అట్లా నేను మీ ఉప్పల్ బాలని నేనేం చెప్పబోతున్నానంటే మీ అందరికీ నేను ఒక ఉప్పల్ బాలని అయినందుకు ఒక స్టార్ అయినందుకు ఒక టిక్ టాక్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి నేనేం చెప్తున్నానంటే చూడండి తెలుగు దాంట్లో నేను కొత్తగా యాంకరింగ్ చేయబోతున్నాను నేనే దీంట్లో యాంకరింగ్ని రోజు ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి యాంకరింగ్ చేస్తా ప్రతి శని ఆదివారం ఒక వీడియో రిలీజ్ అవుతుంది శనివారం ఆదివారం మా వీడియో కోసం ఎదురు చూడండి నేనే ఒక యాంకర్గా కొత్తగా జాబ్ చేస్తున్నాను సో ఓపెన్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చేసిండు కాకపోతే ఇక చేయకపోతే అయితే తర్వాత ఇక దాని పరిణామాలు ఎట్లుంటే మాకు కూడా తెలియదు సార్ అయితే కెమెరా ముందు చెప్పి చూద్దాం మరి ఇంకా సరే ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పు 2 నిమిషాలు మాట్లాడాలి హాయ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాల్ ఐఎమ్ సెలబ్రేట్ దిస్ ఈజ్ సెలబ్రిటీ this is celebrate. I am going to Chadu. I am feeling that interesting. Sorry, Hi, how are you guys? This is Uppal Ball. This is SSC. I am come Hyderabad. This is I am rich peoples. No, I am fear peoples. I am fear peoples. అంటే peoples. డిస్టర్బెన్స్ చేయొద్దు మధ్యలో
నువ్వు కరెక్ట్ అర్థమైతలేదు మరి నువ్వు చెప్పేది ఏందో. Why double feeling that mind is talking, you are feeling you are interesting. I am coming interview or Telugu. I am this is anchoring. I am sit down. This is flashing, growing, rattling things. Tata stalking, water falling. అర్థం చేసుకోండి వీలైతే. అర్థం కాకపోతే దీన్ని ట్రాన్స్లేట్ చేసుకొని వినండి. కానీ ఏమో చెప్తుంటారు మాత్రం నీకే సక్క రావట్లేదు. స్పందించండి అని నీకు అన్నీ రావట్లేదు. స్పందించడం కాదు, సరే నువ్వు చెప్తావా? పుస్తకం బొట్లు చెప్పు. గుద్ద మూసుకో. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పాలి, చెప్పు. వస్తలేదు అన్నావు. నేను ఒకటి చెప్తే మీరు చెప్పండి రా. ఫస్ట్ చెప్పు. నేను చెప్పింది మీరు చెప్పండి. ఉల్లిపాయ సగం పట్లకు కొండ పెట్టాలి ముఖమేం కాదు. సరే మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పింది రికార్డింగ్ చేసి మరి పెడతాను. ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పాలి. చిట్టి తీస్తారా? ఊపుతున్నా. నేను చెప్పినప్పుడు తీయాలి, నీకు నచ్చినప్పుడు తీస్తా. ఊపుతున్నారా? నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఊపితే మీరు నార్మల్ అయినా కానీ నువ్వే అర్థం చేసుకుంటావు. నేను ఊపితే మీకు ఎందుకు బాధ? మీరు కూడా మామూలు చేస్తున్నావు కదా. మీరు కూడా చూపండి రా. మాకు అలవాట్లు లేవు, మేము చూస్తున్నాం ఏదో చేస్తున్నాం అని చెప్పి. మరి మీరు కూడా నన్ను ఊపని గారు మీరు ఊపరారా? నేను తీస్తుంది నీకు భాష అర్థం కాదు. నువ్వు తీరా. ఎవరు వాడే పట్టుకోవాలి, ఎవరిది వాడే కొట్టుకోవాలి. అదే వాటర్ బాటిల్ కాల్ మాట్లాడాలంట. కాల్ అవుతున్నాను లొల్లి పెట్టుకోవాలి. అంది కాల్లో ఫోన్ చేసి వస్తున్నాను లొల్లి పెట్టుకోవాలి. నీకు బ్లాక్ లిస్ట్లో మస్తు ఉన్నది కదా. కాంటాక్ట్ లిస్ట్ అన్నిటికంటే బ్లాక్ లిస్టే ఎక్కువ ఉందండి. అలా అన్బ్లాక్ చేసి మాట్లాడు. ఎందుకు కాల్ చేసినావురా అని చెప్పి. ప్రశాంతి అవి కాదే ఆ తెలుగు మా ఛానల్ నా ఫ్రెండ్ది. ఆయన మెసేజ్ చేస్తే ఇంటర్వ్యూ ఇవ్వనంట. ఆ తెలుగు ఆయన మా ఫ్రెండ్ది, అది ఛానల్ నేనే యాంకరింగ్ చేస్తున్నా. నువ్వు ఇంటర్వ్యూ అడిగితే ఆయన నేను ఇవ్వనని చెప్పేమంట కదా మెసేజ్ పెడితే. దేనికోసము? దేనికోసం? నాది కేసు ఉంది కదా పిఎస్ లా. ఏం కేసు? అది పడుతున్నప్పుడు గొడవ అయింది. ఏంది? ప్రజెంట్ ఇవ్వద్దని చెప్పేసి. నువ్వు ఆల్రెడీ అన్ని చేయించుకున్నావు, ఇవ్వనీకేముంది? హలో, మంచి స్టైల్ ఏదైనా మంచి అంటే సారీ మాట్లాడుతున్నా వస్తే బక్కల కర్లొద్దురా కట్ చేసి మళ్ళీ అంటే కళ్ళు గిల్లు అంటే ఫోన్ చేస్తే అర్థం కాలే. నువ్వు నాతో నువ్వు నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలని ఫోన్ చేయాలి, నీకు చెప్పు తీసుకుంటా పెట్టి. అవసరం లేదు, నువ్వు నాకు డబ్బులు కావాలి, నాకు 200 కొట్టు, 300 కొట్టు, 500 కొట్టు, 1000 రూపాయలు అంటే నీకు ఎప్పుడు ఇవ్వాలా? నేను చేసినప్పుడు నాడంటే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలి. దానికి నేనే యాంకరింగ్ని, నేను అఫీషియల్గా నేను మాట్లాడతా, అఫీషియల్గా అడుగుతా, నేనే యాంకరింగ్ దాంట్లో. నాకు అవన్నీ కుదరదు. నెక్స్ట్ వీక్ నువ్వు వస్తున్నావు, లేదంటే నేను ఏం చేస్తాను నేను తర్వాత చూపిస్తా. నేను ఎలా పరువు తీయాలో నేను చూస్తా. ఇక ఖబర్దార్. మరి 500 1000 రూపాయలు కావాలని ఏడిసి దొంగనట్టు అడిగితే కూడా 2000 అయితే ఇవ్వలేదు. 500 ఫోన్ చేస్తుంది మధ్యరాత్రి, అర్జెంటే క్యాబ్ ఫోన్పే పని చేయట్లేదు, 300 కొట్టవే అంటుంది. మళ్ళీ ఫోన్ చేస్తుంది, 400 కొట్టవే అంటుంది. చిన్న అమౌంట్ అడుగుతుందిలే. ఒకప్పుడు 100 50 అడిగేది, ఇప్పుడు 300 300 పెరిగింది. మొన్న 2000 అడిగింది. నువ్వు 500 2000 ఇస్తావా? నేను 2 daysలో పంపిస్తాను అంటుంది. ఇప్పటికి ఎన్ని 500 పంపించిందో, ఒక్కటి పంపించలేదు. యోగి నన్ను కోరికేరో, యోగి నన్ను నల్లు పేరో, మేరే దిల్ మేరే జాన్ మేరా దిల్ రే. ఇప్పటిదాకా ఎంతమంది ప్రేమించినావు? మరి ఒక్కరేనా? ఎంతమంది నువ్వు? నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇప్పటిదాకా ఎంతమందిని ప్రేమించినావు?
క్వశ్చన్ అట్లా అడగరా దిక్కుమాలోడు ఎవడో నీకు యాంకరింగ్ జాబ్ ఇచ్చిన సరే, ఇట్లా దిక్కుమాలోడా కాకముందు క్వశ్చన్ నువ్వు ఎవరైనా లవ్ చేసావా ఎంత మంది లవ్ చేసినావని అడుగుతున్నా నేను. అట్లా ఎవరైనా క్వశ్చన్ అది అట్లా అడుగుతారు ఫస్ట్ నేను నిన్ను అట్లనే అడుగుతా. నువ్వు ఎంత నువ్వు నేను క్వశ్చన్ నేనేం చేయలే. నువ్వు చేయవని కూడా నాకు తెలుసు నాకు పెళ్లి కాలే. ఎందుకు కాలేదు అంటే నీ ఇష్టమా? నా పెళ్ళి ఎప్పుడు కావాలని నువ్వు డిసైడ్ చేస్తావా? అరే ఊకే ఫోన్ 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 ఏమనంటే హలో? మేం చేస్తలేమంటావు. హలో? పక్కన పెడతానే ఒక ఫోన్ హలో మళ్ళీ లాగ్ చేస్తారు. ఇదేం ఇంటర్వ్యూ తొక్క తోలు అట్లా అన్న